నంది శివుడికి వాహనంగా ఎలా మారాడు? ఎక్కడికి వెళ్ళినా నంది వెంటే ఉంటుంది. కానీ అసలు నంది పరమశివుడికి వాహనంగా ఎలా మారాడో మీకు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం శిలాధ అనే మహర్షికి సంతానం లేకపోవడంతో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరమడగగా, నాకు చావులేని బిడ్డను ప్రసాదించు అని కోరాడు. మరుసటి రోజు శిలాదుడు పొలం దున్నుతుండగా సూర్యుడిలా మెరిసిపోతున్న నుడిలా మెరిసిపోతున్న ఒక పసిబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డకే నంది అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సాధునంది పెరిగి పెద్దవాడయ్యాక మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు నందికి ఆయుష్ తక్కువని చెప్తారు. తన తండ్రి బాధను చూసి నంది బోనది తీరంలో శివుడి కోసం తపస్సు మొదలు పెడతాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నాకెప్పటికీ మీతోనే ఉండే వరం ప్రసాదించు అని నంది వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో నువ్వు నా వాహనంగా, నా గణాలకు అధిపతిగా ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటావు అని వరమిచ్చాడు. అప్పటి నుండి నంది శివుడికి వాహనంగా, ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.